సో హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ యువర్ యాంకర్ అండ్ జర్నలిస్ట్ షార్మి. సో ఇంకొక బ్రేక్ డౌన్ చేస్తున్నా. ఇది నేను యాక్చువల్లీ ముందు కూడా చెప్పాను, ఎప్పుడైతే కల్కికి సంబంధించి టీజర్ వచ్చిందో అప్పుడు కూడా నేను చెప్పాను, వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ప్రాబ్లం ఉంటుంది, ఫుడ్ స్కేర్సిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చూస్తే వాటర్ అసలు లేవు అన్నట్టుగా చూపిస్తున్నారు అని చెప్పేసి. ఎస్, ఫుడ్ స్కేర్సిటీ, వాటర్ స్కేర్సిటీ, ఎయిర్ స్కేర్సిటీ. ప్యూర్ ఎయిర్ దొరకదు, ప్యూర్ వాటర్ దొరకవు, ఫుడ్ కూడా దొరకదు. లైక్ లిటరల్లీ సర్వైవ్ అవుతున్నా, నువ్వు బతుకున్నావు అంటే బతుకున్నా అంతే. అండ్ అక్కడ కరెన్సీ లేదు, నో కరెన్సీ. కరెన్సీ ఈజ్ ఆల్ అబౌట్ యూనిట్స్. ఇట్లా ఒక బ్రెస్ట్ టైప్లో ఉంటుంది, లైక్ డిజిటల్ ట్యాప్, అండ్ మీకు మీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. లైక్ ఫోన్పే టైప్ ఒక విధంగా మీకు కట్ డౌన్ చేసి చెప్పండి, ఫోన్పే లాగా నువ్వు ట్రాన్స్ఫర్ చేసి స్కాన్ చేస్తే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే ఆయన బౌంటీకి సంబంధించి బౌంటీ థీఫ్ అనమాట ఆయన. సో అది ఎట్లా అంటే ఏదన్నా సడన్గా ఏమన్నా పెద్ద అవసరం ఉంది, నాకు ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక అమ్మాయిని తీసుకురావాలి, లేకపోతే కొన్ని డబ్బులు తీసుకురావాలి అంటే నేను వెళ్తే నేను దొరికిపోతా. బౌంటీ వాళ్ళకి ఎట్లా అంటే ఒక 10,000 ఎక్స్ట్రా ఇచ్చిందాక వాళ్ళు తీసుకొస్తారు అనమాట. సో అది ప్రభాస్ చేస్తాడు. అయితే ప్రభాస్ చేస్తున్న టైంలో ప్రభాస్కి ఒక టాస్క్ వస్తుంది. అదేంటి అంటే ఒక ఆమెను తీసుకురావాలని చెప్పేసి. ఆమెనే దీపికా పదుకున్ అవుతుంది, ఐ గెస్, బికాస్ చూస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే దానికి సంబంధించి ఆమెను సేవ్ చేయడానికి, ఆమె కంటే ఆమె కడుపులో ఉన్న కల్కిని సేవ్ చేయడానికి అశ్వత్థామ వస్తారు. అశ్వత్థామ పురాణాలలో మిగిలిన 6 చిరంజీవులలో ఐ గెస్ 6, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన ఒక ఆయన. అశ్వత్థామ క్యారెక్టర్ కుడ్ యాక్చువల్లీ మేక్ హోల్ సెన్స్. లైక్ ఆయనకి ఇక్కడ మనీ ఉండడము, ఆయన ఒంటి చేత్తోని 100 రాక్షసులను చంపే అంత శక్తి ఉన్న మనిషి. ఆయనకి యాక్చువల్లీ కల్కికి ట్రైనింగ్ ఇవ్వాలి, దాని తర్వాత నుంచి చనిపోవాలి అనేది ఉంటుంది. ఐ గెస్ నాట్ టూ మచ్ ఇంటూ మైథాలజీ, బట్ ఓవరాల్గా మీకు బ్రేక్ డౌన్ చేసి చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ని కూడా పర్ఫెక్ట్ ఎలివేషన్. మీకు అందులో కనిపించే ఇమేజెస్ కానివ్వండి, లేదా దానికి సంబంధించిన ఏదైతే మనకు పిక్చర్స్ ఉన్నాయి కదా టెంపుల్స్వి, అవన్నీ కూడా కాశీలో ఉన్న టెంపుల్స్. కాశీని ఒక విధంగా ఎడార్లాగా చూపించాలంటే నాకు ఒక విధంగా థార్ డెజర్ట్, సహారా డెజర్ట్ అన్నట్టు అనిపించింది. బికాజ్ వాటర్ స్కేర్సిటీ అంత ఉంటుంది, నీకు కనీసం సముద్రాలలో కూడా నీళ్ళు ఉండవు, అంత దారుణమైన సిచ్యువేషన్కి మనం వస్తాం. అయితే ఇంకొకటి కాంప్లెక్స్ వరల్డ్లో ఎట్లా అంటే రాజేంద్ర ప్రసాద్ అంటారు, పీల్ చేసుకుంటే అంత అక్కడే వెళ్తుంది అని చెప్పేసి. సో పీల్ చేసుకుంటే అంటే ఎస్, ఆబ్వియస్లీ ఇక తీసుకువెళ్తే అక్కడే ఉంటుంది. అండ్ మీరు యానిమే సిరీస్ చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. నేను అది ఇంకో వీడియో చెప్తే యానిమే సిరీస్ బ్రేక్ డౌన్కి సంబంధించి. ఇందులో అయితే మెయిన్ మనకి కాంప్లెక్స్ వెళ్ళే ఛాన్సెస్. కాంప్లెక్స్కి ప్రభాస్ వెళ్తాడు, అదే భైరవ క్యారెక్టర్ ఏదైతే పోషిందో ఆయన వెళ్తారు. కాంప్లెక్స్లో ఎట్లా అంటే శంబలా నగరాన్ని పేసుకెళ్ళి యానిమేలో చూపించినట్టు శంబలా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రూట్స్ చూస్తే. బట్ పురాణాలలో ఏంటి అంటే యుద్ధం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వి గో టు శంబల టు మేక్ ష్యూర్ దట్ అక్కడ పీస్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి. సో అక్కడ వాటర్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ విజువల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏదైతే పురాణాల్లో ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుంది శంబల అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే శంబలాకి వెళ్ళడానికే ప్రయత్నిస్తారు. ది కాంప్లెక్స్ వరల్డ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద డూబ్ ఆఫ్ శంబల. అండ్ మెయిన్లీ యానిమే సిరీస్ ఖచ్చితంగా చూడండి, మీకు భైరవ క్యారెక్టర్ అర్థమవుతుంది, బుజ్జి క్యారెక్టర్ అర్థమవుతుంది. సో ఇంకో మెయిన్ ఏంటి అంటే ఆయనకి టాస్క్స్ వస్తూ ఉంటాయి, ఆ టాస్క్ని ఆయన పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. అశ్వత్థామ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దీపిక, అమితాబ్ బచ్చన్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దీపిక. సో దీపిక కడుపులో ఉండే అబ్బాయి ఈజ్ కల్కి అని చెప్పేసి అంటున్నారు, బట్ ఇట్ మే బీ. అండ్ కమల్ హాసన్, ఇఫ్ హీఈస్ నాట్ ప్లేయింగ్ ద కల్కి క్యారెక్టర్, దెన్ హూ కుడ్ ఇట్ బి? ఎందుకంటే కమల్ హాసన్ ఆయన ఏ సీన్లో మాకు కనిపించలే. అండ్ చాలామంది ఏదైతే చిన్న క్లిప్ ఉందో అది కమల్ హాసన్ అంటున్నారు, బట్ నో. అండ్ ఎండింగ్ ఏమని చెప్తారంటే నెక్స్ట్ ఇట్ విల్ స్టార్ట్ అగైన్, అంటే ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అంటే మళ్ళీ మనకు ఫస్ట్ యుగాల నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కల్కి వరకు వస్తుంది. అంటే దిస్ యాక్చువల్లీ రిపీట్స్, దిస్ యూనివర్స్ ఆల్వేస్ రిపీట్. సో ఓవరాల్గా మొత్తం దెర్ ఆర్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ యూనివర్స్ అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అలానే ఈసారి అసలు కల్కి వస్తే ఏమవుతుంది, కల్కి ఈజ్ దాట్ ఇంపార్టెంట్? నిజంగా కల్కి కానీ పవర్స్ ఉంటాయి? మరి అన్ని పవర్స్ రావడానికి ఆయన ఏం చేశాడు ఏంటి? అసలు ప్రభాస్ నిజంగా కాంప్లెక్స్కి వెళ్తాడా? వెళ్ళడానికి ఆయనకి ఎన్ని కష్టాలు ఎదురవుతాయి?
నిజంగా దీపికా పడుకోన్కి సంబంధించి తన కడుపులో పెరిగేది కల్కియేనా? అమితాబ్ బచ్చన్ ఎంత పాజిటివిటీని తీసుకొస్తారు, ఎంత చూపిస్తారు ఏంటి. అండ్ యాక్చువల్లీ అందులో చక్రాలను కూడా పురాతనమైన టెంపుల్స్లో ఉండే చక్రాలను తీసుకోవడము, అండ్ అట్లనే ఏదైతే డ్రెస్సింగ్ సెన్స్ చూపించడము, చుడిదార్స్ టైప్లో కాకుండా లంగా ఓణీలు వేసుకొని ఉన్నారు. మేబీ ఆ టైంకి మళ్ళీ ఆ టైంకి మొత్తం మారుతుందేమో చూడాలి. సో ఓవరాల్గా బ్రేక్ డౌన్ చేయాలి అంటే కల్కి ఎవరు అదొక్కటి కొంచెం కన్ఫ్యూజన్. బట్ దీపికా పడుకోన్ కడుపులో ఉన్నది మాత్రం కల్కి అని అంటున్నారు. అశ్వత్థామ దాన్ని కాపాడుతాను, ఖచ్చితంగా అది కల్కి అంటుంది. అండ్ బౌంటీకి సంబంధించి చేస్తున్న ఆయన కాంప్లెక్స్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు ఆయనకు ఎన్ని కష్టాలు ఎదురవుతాయి ఏంటి, ఇది మొత్తం క్లియర్ కట్గా మనం June 27న చూడాలన్నమాట. దట్స్ ఇట్. సో ఓవరాల్గా మీకు మినీ వర్షన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు hit the bell icon.